శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు శ్రీనివాసుడు పాలక మండలి గురించి, మిస్యూజ్ ఆఫ్ టీటీడీ ఫండ్స్ గురించి, అన్యమత ప్రచారం గురించి, ఈ 3 అంశాల గురించి పెద్ద సభాధ్యక్షుల ఇచ్చినటువంటి ఆ 3 నిమిషాలు మాట్లాడతాను. ఆధ్యాత్మిక భావనలో నిత్యం గోవింద నామస్మరణతో జరగవలసిన పాలక మండలి సమావేశాలు తిరుమలలో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, నువ్వెంత అంటే అనే పద్ధతిలో జరుగుతున్నాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పూర్తిగా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. రాజకీయ నిరుద్యోగులకి తీసుకొని వచ్చి తిరుమల తిరుపతి పాలక మండలిలో సభ్యులుగా, పాలక మండలి అధ్యక్షులుగా నిర్మిస్తున్నారు. ఈరోజు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, కలియుగ వైకుంఠుడు శ్రీనివాసుడు. కానీ వారి తల్లిగారిన వకులామాత ఆలయం మేము దాదాపు 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రిని కలిసాం, గవర్నర్ని కలిసాం, టీటీడీ పాలక మండలిని కలిసాం, ఈవోని కలిసాం. ఎవరిని కలిసినా సరే ఎటువంటి చలనం లేదు. ఎందుకు మీరు పనిచేస్తున్నారు? మీరు మీ కుర్చీ కోసం పనిచేసేటట్టే దయచేసి ఇక్కడ ఉండొద్దండి. దయచేసి భక్తుల కోసం, శ్రీవారి కోసం పనిచేయండి. నేను చెప్తున్నాను, ఈరోజు టీటీడీకి సరి సమానంగా ఎక్కడ ప్రపంచంలో ఏ సంస్థ లేదు. నిత్యం లక్షలాది మందికి ఉచితంగా అన్నదానం చేస్తుంది, లక్షలాది మందికి వసతి కల్పిస్తుంది, లక్షలాది మందికి ప్రసాదం ఇస్తుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు ఎవరో ఒకరు బయట పెడితే తప్ప అవి సరిదిద్దమనే ఒక ఉద్దేశంతోనే ఒక గోవిందుని భక్తులుగా మాట్లాడుతున్నవి కానీ వ్యక్తిగత స్వార్థం కోసం మేము ఎక్కడా మాట్లాడలేదు. అంతేకాకుండా ముఖ్యమైనది లాస్ట్ది అన్యమత ప్రచారం అండి. ఈరోజు తిరుమలలో అన్యమత ప్రచారం, శ్రీవారు ఉప్పు తింటూ, శ్రీవారి జీతం తీసుకుంటూ, ఈరోజు శనివారం పూట పూజ చేస్తే అక్కడ హారతి ఇస్తే ప్రసాదం తీసుకోరు, హారతి తీసుకోరు. అలాంటి వారు దయచేసి మాకు అవసరం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.